ఇలాంటి ఆఫ్ నాలెడ్జ్ ఇన్ఫ్లుయెన్సర్ నేను ఇంతవరకు చూడలే. ఎందుకంటే రీసెంట్గా జరిగిన జీడిమెట్ల కేసులో ఈమె ఏం మాట్లాడిందో ఒకసారి వినండి గైస్. చూసారు కదా, గొంతు పైన దొక్కింది, కాలు పైన దొక్కిందని, పని మనిషిలా చూసింది, అండ్ ఇట్లా గొంతులో గుచ్చిందని చాలా మాట్లాడింది కదా ఈమె. ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాయింట్ వచ్చేసి, అంటే ఎక్కడ న్యూస్ ఛానల్లో కూడా ఎక్కడ చెప్పలేదు. అంటే ఈమె వ్యూస్ పెంచుకోవడానికి వాడుకుంటుంది ఈమె. అండ్ సెకండ్ ఇంకో లాజిక్ వచ్చేసి ఏంటంటే, అక్కడ మదర్స్ ఇద్దరు కాదు, మదర్స్ ఒక్కరే అండ్ ఫాదర్స్ ఇద్దరు. ఇక్కడ ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగిన ఆమె కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె ఫస్ట్ ఫాదర్ కూతురు, అండ్ సెకండ్ ఎవరైతే చిన్న పాప ఉందో ఆమె సెకండ్ ఫాదర్ వాళ్ళ కూతురు. ఒక్క మదర్ ఉన్నప్పుడు ఇద్దరు పిల్లల్ని సమానంగా చూస్తారు. కానీ అంటే చనిపోయిన వాళ్ళ పైన తప్పుగా పోర్ట్రే చేస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ రిటర్న్ మనకు ఆన్సర్ ఇవ్వలేరని చెప్పి ఈమె ఎట్లా ఏ లెక్క ప్రకారం చెప్తుంది నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఏ తల్లైనా కానీ బాయ్ ఫ్రెండ్ తోనే ఒక మైనర్ పిల్ల చాటింగ్ లో అవన్నీ చేస్తుంటే కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా? మరి రీసెంట్ గా రాడ్ బాయ్ మీద వీడియో చేసినావు కదా, డబుల్ స్టాండర్డ్ స్టిక్ ఆన్ 1 పాయింట్ అని. ఫస్ట్ నువ్వు ఒక పాయింట్ కి స్టిక్ అయ్యి ఉండు. ఫస్ట్ ఏమో తల్లి సపోర్ట్ చేస్తావు, దాని తర్వాతకి ఆ కూతురుకి సపోర్ట్ చేస్తావు, ఫోన్ ఇచ్చుడు కరెక్ట్ అంటావు, దాని తర్వాతకి పని మనిషిలాగా చేసి కొట్టిరని నువ్వే చెప్తావు, పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వాలంటావు, పిల్లల్ని ఎట్లా పెంచాలో లేకపోతే కనకండి అంటావు, అన్ని నువ్వే అంటావు. అసలు నీకు ఒక క్లియర్ విజన్ లేదు, ఒక క్లియర్ పాయింటే లేదు, అసలు నీ కంటెంట్ లేదు నేను చెప్పాలంటే. అసలు మొత్తం నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ పొజిషన్ నుండి ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు? అంత తప్పు పోర్ట్రే చేసుకుంటా, చనిపోయిన మీద కూడా తప్పు పోర్ట్రే చేస్తున్నావు అంత చాలా. ఒక్కసారి నువ్వు క్లియర్గా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు, ఒక పాయింట్ మీద స్టిక్ అయి ఉండు. నీ కామెంట్లలో నిన్నే తిడుతురు, ఒకసారి స్క్రీన్ పైన వేస్తున్నావు చూడు కామెంట్లలో.